పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. ప్రయోగానికి ముందు ఉపగ్రహంలో సమస్య గుర్తించినట్టు ఇస్రో వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు చేపట్టాల్సిన ప్రయోగం గురువారం సాయంత్రం 4 గంటల 12 నిమిషాలకు రీషెడ్యూల్ చేసినట్టుగా తెలిపింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహం ఇస్రో కక్షలోకి పంపనుంది. సూర్యుడిపై పరిశోధనలకు ప్రోబా-3 ఉపయోగపడనుంది. సూర్యకిరణాలు ఉపగ్రహం అధ్యయనం చేయనుంది. పిఎస్ఎల్వి C-59 ప్రయోగం వాయిదా పడింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జాయిన్ అవుతున్నారు. నరేష్, రాకెట్ ప్రయోగం వాయిదాకు సంబంధించి ఇంకా కారణాలు ఏం చెప్తున్నారు శాస్త్రవేత్తలు? సతీష్, మొత్తానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నుంచి ఈరోజు పిఎస్ఎల్వి C-59 రాకెట్ ద్వారా ఏదైతే ప్రోబో-3 ఉపగ్రహం నింగిలోకి ప్రవేశపెట్టాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అయితే అనుకున్నటువంటి పరిస్థితుల వల్ల శాటిలైట్లో సాంకేతిక లోపం ప్రభావంతో ఒక్కసారిగా కూడా కౌంట్డౌన్ ప్రక్రియను ఆపివేయాలంటూ కూడా ఏదైతే యూరోపియన్ ఏజెన్సీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు చెప్పడంతో ఇక్కడ ఇస్రోలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు దీన్ని కౌంట్డౌన్ స్టాప్ చేశారు. ఇది తిరిగి మరలా రేపు సాయంత్రం 4 గంటల 16 నిమిషాలకి రీషెడ్యూల్ చేసేటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్తా ఉన్నారు. మొత్తానికి పిఎస్ఎల్వి C-59 రాకెట్ ద్వారా ఏదైతే ప్రోబో-3 ఉపగ్రహాన్ని, దాంట్లో మరో చిన్న ఉపగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. సూర్యునిపై అధ్యయనం చేసేందుకు ఈ యొక్క ఉపగ్రహం పూర్తి స్థాయిలో కూడా ఇది యూరోపియన్కి సంబంధించినటువంటి స్పేస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఉపగ్రహం. దాదాపు కూడా వాణిజ్యపరమైనటువంటి ఉపగ్రహాలకు కేంద్ర బిందువుగా ఇటు షారు ఉపయోగపడతా ఉంది. లాభదాయకమైనటువంటి విషయాల్లో ఏదైతే భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఇటు షారుకు సంబంధించినటువంటి ప్రయోగ వేదిక నుంచి అనేక వాణిజ్యకు సంబంధించినటువంటి సముదాయాల్ని ఇటు రాకెట్ ద్వారా పైకి పంపించడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు పిఎస్ఎల్వి C-59 రాకెట్ సాంకేతిక లోపం తలెత్తడంతో చివరి నిమిషంలో ఎగ్జాక్ట్లీగా కూడా నిన్న మధ్యాహ్నం ఏదైతే 2 గంటల 38 నిమిషాలకి కౌంట్డౌన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. నిర్విరామంగా దాదాపు 25 గంటల 30 నిమిషాలు ఏదైతే కౌంట్డౌన్ ఏదైతే పూర్తయిన తర్వాత 4 గంటల 8 నిమిషాలకు నింగిలోకి వెళ్లాల్సినటువంటి పిఎస్ఎల్వి C-59 రాకెట్ అర్ధాంతంగా చివరి నిమిషాల్లో వీటిని స్టాప్ చేయడం జరిగింది. ఏదైతే శాటిలైట్లో వచ్చినటువంటి లోపాన్ని అనుగుణంగా వీటన్నిటిని కూడా యూరోపియన్ ఏజెన్సీకి సంబంధించినటువంటి వ్యక్తులు, శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క శాటిలైట్ని ఆపివేయాలంటూ కూడా ఇక్కడ ఏదైతే షారుకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలకి చైర్మన్కి చెప్పారు. అయితే వెంటనే కూడా వాటన్నిటిని కూడా రీషెడ్యూలింగ్ చేయాలనుకున్నప్పటికి కూడా ఈ రీషెడ్యూలింగ్ చేసేందుకు కూడా కుదరకపోవడంతో దీన్ని మళ్ళా రేపు సాయంత్రం మళ్ళీ ఎగ్జాక్ట్లీగా 4:08కి ఈరోజు వెళ్లాల్సింటే 4:12కి రేపు సాయంత్రం ఇది ఎగ్జాక్ట్లీగా కూడా నింగిలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఏదైతే దీని యొక్క ఈ ఉపగ్రహం వల్ల ప్రయోజనాత్మకమైనటువంటి సూర్యునిపై అధ్యయనం చేసేందుకు కృత్రిమంగా కూడా సూర్యగ్రహణం ఏర్పాటు చేసేందుకు, అదేవిధంగా సూర్యకిరణాల యొక్క అధ్యయనం చేసేందుకు ఈ యొక్క ఉపగ్రహం పూర్తి స్థాయిలో ఉపయోగపడేది. దాదాపు కూడా ఈ ఉపగ్రహం సంబంధించినటువంటి బరువు ప్రోబో-3 ఉపగ్రహం బరువు 550 కిలోలు ఉంటుంది. 320 కిలోలు కరోనా ఏదైతే క్రాఫ్ట్ సంబంధించినటువంటి ఒక ఉపగ్రహం. మరో ఉపగ్రహం ఏదైతే 240 కేజీల ఓకాల్టర్ స్పేస్ క్రాఫ్ట్, ఈ 2 ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధమైంది. దాదాపు భూమి నుంచి సూర్యుడికి 60,000 కిలోమీటర్ల దూరంలో దీన్ని ఎగ్జాక్ట్లీగా కూడా ఇటు ప్రవేశపెట్టాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు పూర్తి స్థాయిలో వాణిజ్యపరమైనటువంటి శాటిలైట్ పిఎస్ఎల్వి C-59 ద్వారా ప్రోబో-3
3 రాకెట్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాల్సినటువంటి పరిస్థితిలో చివరి నిమిషంలో తలెత్తినటువంటి సాంకేతిక లోపంతో పూర్తి స్థాయిలో కూడా ఆపేయడం జరిగింది. దీని మీద ఇప్పటికే అఫీషియల్ పేజీలో ఇస్రో ఒక ప్రకటన అయితే జారీ చేసింది. రేపు మళ్ళా సాయంత్రం 4:12 అంటే ఒక మరో 4 నిమిషాలు పెంచుతూ 4:12 దీన్ని వల్ల రీషెడ్యూలింగ్ చేస్తామని చెప్పి ఒకవైపు సోమనాథ్ ఏదైతే ఇస్రో చైర్మన్ ఎవరైతే సోమనాథ్ ఉన్నారో సోమనాథ్ చెప్పడం జరిగింది. మొత్తానికి షారు వద్దకి ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ ఏదైతే ఈ రోజు జరగాల్సినటువంటి ఈ యొక్క PSLV C-59 రాకెట్ చూసేందుకు కూడా యావత్తు చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులు అయ్యుండొచ్చు, చెన్నై నుంచి బెంగళూరు నుంచి వచ్చినటువంటి పలువురు ప్రముఖులు అయ్యుండొచ్చు, విఐపీలు వివిఐపీలు దాదాపు కూడా ఇటు ప్రాంగణం వద్దకు వచ్చేసారు. చివరి నిమిషంలో ఏదైతే శాటిలైట్లో వచ్చినటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అటు యూరోపియన్ ఏజెన్సీ వాళ్ళు కనిపెట్టడంతో దాన్ని కౌంట్ డౌన్ని స్టాప్ చేశారు. ఏదేమైనా కూడా రీషెడ్యూలింగ్ చేస్తూ రేపు సాయంత్రానికి మళ్ళీ ఈ యొక్క ఏదైతే PSLV C-59 రాకెట్ ద్వారా ప్రోబో 3 ఉపగ్రహాన్ని నింగిలో ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ నరేష్.